మళ్ళీ మళ్ళీ అవే హెచ్చరికలు. ఒకటికి 10 సార్లు చెబుతున్నా అధినేత కేబినెట్ భేటీ అయినా, పార్టీ సమావేశమైనా, అసెంబ్లీ సెషన్స్ అయినా క్లాస్ మాత్రం కామనే. అధినేత వెంటాడుతున్నా కొందరు ఎమ్మెల్యేలో మార్పు రావడం లేదా? ప్రభుత్వ ప్రతిష్ట కన్నా తమ అధికార దర్పంతో వెలిగిపోవాలనే ఆలోచనే తప్పటడుగులు వేయిస్తోందా? కూటమి ఎమ్మెల్యేలపై వస్తున్న కంప్లైంట్స్తో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరిస్తున్నా మార్పు రావటం లేదెందుకు? కూటమి ఎమ్మెల్యేల క్రమశిక్షణపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న హెచ్చరికలను కొందరు లైట్ తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎప్పటికప్పుడు ఇద్దరు ముఖ్య నేతలు క్రమశిక్షణ కట్టుతప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎక్కడో ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుని ప్రభుత్వ ప్రతిష్టకు నష్టం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కు సైతం ఇది అభిప్రాయం ఉండడంతో కూటమి ఎమ్మెల్యేలు అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 80 రోజులుగా కొందరు ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదమవుతూ ఉండడాన్ని ప్రభుత్వ అధినేత సీరియస్ గా తీసుకుంటున్నారు. 164 మంది బలం ఉంది అనే ధీమాతో తప్పులు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. గత ప్రభుత్వంలో చేశారని మనము అదే తప్పులు చెయ్యాలా అంటూ చంద్రబాబు, పవన్ సుతిమెత్తగా హెచ్చరిస్తున్నా కొందరు ఎమ్మెల్యేల తీరు మారడం లేదు అంటున్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఓ జిల్లా మంత్రి భార్య పోలీసులను అవమానించేలా ప్రవర్తించారని ఫిర్యాదులు రాగా, తాజాగా ఓ మాజీ మంత్రి భార్య పుట్టినరోజు వేడుకలను పోలీసులు నిర్వహించడంపైన విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో ఓ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగితే, మరో ఎమ్మెల్యే భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారంపై కొందరు ఫిర్యాదులు చేశారు. వరుసగా వెలుగు చూస్తున్న ఈ అంశాలపై సీఎం చంద్రబాబుకు ఎప్పటికప్పుడు సమాచారం వస్తూ ఉండగా వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు. అయితే తమ వంతు ఇంకా రాలేదేమోనని అనుకుంటున్నారేమో కొందరు అవే తప్పులు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే సత్ప్రవర్తన కలిగి ఉండాలి అనేది సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఆలోచన. అందుకు తగ్గట్లే తమ ఎమ్మెల్యేల పనితీరు, నడవడికపై సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని హితవు పలుకుతున్నారు. బూతులు మాట్లాడేవారు, ఓవర్ యాక్షన్ చేసిన వారి వల్ల గత ప్రభుత్వం ఏమైందో గుర్తించాలని చెప్తున్న సీఎం, తమకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే అధినేత అలా చెప్పడం కామన్ గా భావిస్తున్న నేతలు ఎప్పటిలా తప్పులు చేయడమే చంద్రబాబు ఆగ్రహానికి కారణమవుతోంది అంటున్నారు. మొత్తానికి ఎమ్మెల్యేలపై అధినేత నిఘా వేయడం కూటమిలో హైటెన్షన్ గా మారింది. చీమ చిటుక్కుమన్నా అధినేతకు తెలిసిపోతూ ఉండడం వల్ల చాలా మంది అత్యంత జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే తమపై నిఘా ఉందన్న విషయం తెలియని ప్రజాప్రతినిధుల బంధువులు రెచ్చిపోతూ బుక్కైపోతున్నారు. ప్రతి ఎమ్మెల్యే తాను జాగ్రత్తగా ఉండడంతో పాటు తన కుటుంబ సభ్యుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచిస్తున్నారు. ఇలా చంద్రబాబు ఎమ్మెల్యేలను అదుపు చేయడం ఎప్పుడూ ఉండేదే. అయినా ఈసారి మోతాదు ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలపై ఇలాంటి నియంత్రణ లేకపోవడం వల్లే ఎక్కువ ఆరోపణలు, విమర్శలు వచ్చాయనే అభిప్రాయం ఉంది. అందుకే 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ 10+1 గా మిగిలిపోవాల్సి వచ్చిందని, అలాంటి పరిస్థితి కూటమికి ఎదురు కాకూడదంటే ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా నడుచుకోవాలనేది సీఎం అంతరంగంగా చెప్తున్నారు. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కూడా మద్దతుగా నిలుస్తూ ఉండడంతో కూటమి ఎమ్మెల్యేలు హై అలర్ట్ లో ఉండాల్సి వస్తోంది.